సింహరాశి వారికి నేను పదే పదే ఒక విషయం చెప్తున్నానండి. మీకు అతి త్వరలో అంటే మనకు ఈ మార్చి 30వ తారీఖున మీకు అష్టమ శని అనేది కూడా మొదలవుతుంది. ఈ అష్టమ శని అనేది 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదండి. అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి మీకు స్టార్ట్ కాబోతుంది. దీనివల్ల ఏందంటే చాలా రకాలుగా సమస్యలొస్తాయి. పెళ్ళిళ్ళు జరగవు, అనారోగ్య సమస్యలు, వ్యాపారం నష్టము, డబ్బులిచ్చినవి తిరిగి రావు, అప్పుల బాధలో ఉంటాము. అనేక రకమైనటువంటి సమస్యలొస్తాయి. కాబట్టి పదే పదే మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాలి. మీరు శని హోమం అనేది కూడా మా ద్వారా మీకు శని హోమం జరిపిస్తానండి. ఎందుకంటే చతుర్ముఖ దిగ్బంధనంతోని, నల్ల వస్త్రంతోని, నల్ల ద్వారంతోని ఈ యొక్క 4 దిక్కుల దీపాలు వెలిగించి చతుర్ముఖ దిగ్బంధనంతోని శని హోమం చేస్తాను. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు కలిపి హోమంలో వేస్తే మీకు శని పటాపంచలైపోతుంది. నెక్స్ట్ 30 సంవత్సరాల దాకా ఇక మీకు శని ప్రభావం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శనీశ్వరుడు కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం అండి. కుంభరాశిలో నుండి ఈ నెల వెళ్ళిపోతున్నాడు లాస్ట్ చివరికల్లా. ఇంకా మనకు శని హోమం జరిపించుకునే అవకాశం ఉండదు. నేను మళ్ళీ చెప్పను. 2.5 సంవత్సరాల నుండి చెప్తున్నాను. కుంభరాశిలో ఉన్నన్ని సంవత్సరాలు చెప్తున్నాను. 2.5 సంవత్సరాల నుండి చాలామంది శని హోమం చేసుకున్నారు. మళ్ళీ కూడా చేయించుకోండి ఒకసారి లాస్ట్ ఫైనల్‌గా. చివరన పోతూ పోతూ మీకు ఏదైనా మంచి చేసిపోతాడు.